ఏపీలో ప్రస్తుతం పోలీస్ రాజ్యం నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తే అధికార పార్టీ ఎదురుదాడి చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పోలీసుల పైన బ్రిటిష్ వారే నయం అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులకు సంబంధించి మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులపైన ప్రజలు తిరగబడాలి అంటూ కూడా ఆయన పిలుపునివ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. కడప జిల్లా ఎస్పీకి కూడా తెలియకుండా ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లలో చాలా జరిగిపోతున్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. విషయం ఏంటంటే 2018లో హైదరాబాద్కు చెందిన నగల వ్యాపారి హేమంత్ శర్మ నుంచి ప్రొద్దుటూరుకి చెందిన ఒక నగల వ్యాపారి శ్రీనివాస్ 10 కిలోల బంగారు ఆభరణాలు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత అతడు డబ్బు చెల్లించలేదు. పదే ఒత్తిడి చేయడంతో 2021లో ఒకసారి ప్రొద్దుటూరు వస్తే డబ్బులు ఇస్తాం అని చెప్పి హేమంత్ శర్మను ఇక్కడ ప్రొద్దుటూరుకి రప్పించారు. అలా వచ్చిన హేమంత్ శర్మను శ్రీనివాస్ ఆయన మనుషులు కలిసి చితకబాదారు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు అతను. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ నెలలో పోలీసులకు ప్రొద్దుటూరు పోలీసులకు హైదరాబాద్ వ్యాపారి హేమంత్ శర్మ ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు అందంగానే శుక్రవారం రాత్రి శ్రీనివాస్ బంగారు వ్యాపారి శ్రీనివాస్ తన భార్య శ్రీలక్ష్మితో కలిసి బైక్ మీద వెళ్తూ ఉండగా కాపు కాసిన పోలీసులు మఫ్టీలో వచ్చారని కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు అతడిని తీసుకెళ్లారు. మేము పోలీసులం అంటూ చెప్పారు మఫ్టీలో ఉంది. ఆ తర్వాత అతడి భార్య వివిధ పోలీస్ స్టేషన్లకు వెళ్ళగా ప్రొద్దుటూరులో పోలీస్ స్టేషన్ల చుట్టూ వెళ్ళగా మేము ఎవరిని తీసుకురాలేదంటూ సమాధానం ఇచ్చారు. దాంతో ఆమె స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని ఆశ్రయించారు. నా భర్తను మఫ్టీలో వచ్చి తీసుకెళ్లారు, పోలీసులమని చెప్పారు, కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అతను లేడని చెప్తున్నారంటూ వరదరాజుల రెడ్డి దృష్టికి తీసుకెళ్లేసరికి వరదరాజుల రెడ్డి అప్పుడు సిఐకి ఫోన్ చేస్తే శ్రీనివాస్ మా దగ్గరే ఉన్నారంటూ అప్పుడు అతడితో ఫోన్లో మాట్లాడించారు. దీనిపైనే వరదరాజుల రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. ఇది ఒక సివిల్ డిస్ప్యూట్, ఇదే నక్సలైట్ల వ్యవహారం కాదు, లేకుంటే గొడవలకు సంబంధించింది కాదు, దోపిడీలుగా సంబంధించిన వ్యవహారం కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య అప్పుకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు ఇలా ఒక వ్యక్తిని తీసుకెళ్లిపోవడం ఏంటి, కిడ్నాప్ చేయడం ఏంటి, అసలు ఏం నడుస్తోంది ప్రొద్దుటూరులో అంటూ కూడా ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరులో పోలీస్ వ్యవస్థ ఇలా ఎప్పుడూ లేదంటూ కూడా ఆయన డైరెక్ట్ మీడియా సమావేశం పెట్టి మరీ వ్యాఖ్యానించారు. అప్పులకు సంబంధించి చాలా మంది వద్ద ఉంటాయి అప్పులకు సంబంధించిన వ్యవహారాలు, వాటన్నింటిలోనూ పోలీసులు దూరేసి సెటిల్మెంట్ చేయడం, దౌర్జన్యం చేయడం, మనుషుల్ని ఎత్తుకురావడం ఏంటి అని కూడా వరదరాజుల రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అసలు బంగారు వ్యాపారి హైదరాబాద్కి చెందిన బంగారు వ్యాపారి నుంచి ఈ ఆభరణాలు తీసుకున్నది శ్రీనివాస్ కాదు, అతడి సోదరుడు వెంకటస్వామి. అతడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి అతడి అన్న అయిన శ్రీనివాస్ను ఎత్తుకెళ్లిపోయారు. ప్రొద్దుటూరు పోలీసులు 7 కోట్ల రూపాయలు వసూలు చేశారు ఈ వ్యవహారంలో అని కూడా వరదరాజుల రెడ్డి సంచలనమైన ఆరోపణ చేశారు. అసలు ఈ వ్యవహారం కడప జిల్లా ఎస్పీకి కూడా తెలియదు, పై స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలతోనే ప్రొద్దుటూరు పోలీసులు ఇదంతా నడిపారని చెప్తున్నారు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. మరి ఆ పై స్థాయి వ్యక్తి ఎవరు అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఒక జిల్లాలో ఎస్పీకి తెలియకుండా, పైగా స్థానిక డిఎస్పీ కూడా ఇంట్లో కూర్చున్నారు. ఆమెకి ఏమీ తెలియదు, ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఏమేమి జరుగుతున్నాయి కూడా ఆమెకు కూడా తెలియదని వరదరాజుల రెడ్డి చెప్తున్నారు. జిల్లా ఎస్పీకి తెలియకుండా, స్థానిక డిఎస్పీకి తెలియకుండా ఆ పైన ఉన్నత ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులు ఎవరు? పైగా 48 గంటలు అయినప్పటికీ కూడా అతడిని మీరు కోర్టు ముందు ఎందుకు హాజరుపరచలేదని కూడా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రశ్నిస్తున్నారు. 24 గంటల్లోగా అరెస్ట్ చేస్తే తీసుకెళ్తే 24 గంటల్లోగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. 48 గంటలైనా కూడా కోర్టులో పెట్టలేదంటే ప్రైవేట్ సెటిల్మెంట్ చేస్తున్నారు పోలీసులు అని ఇండైరెక్ట్ గా వరదరాజుల రెడ్డి డైరెక్ట్గా చెప్తున్నారు. 7 కోట్లు వసూలు చేశారని. అంటే కోర్టులో ప్రవేశపెట్టకుండా జస్ట్ ఒక వ్యక్తి నాకు పలానా వ్యక్తి అప్పు ఇవ్వాలని ఫిర్యాదు చేస్తే ఈ న్యాయస్థానాలకు వెళ్తారు, ఇవి సివిల్ డిస్ప్యూట్లు. కానీ డైరెక్ట్ గా పోలీసులే రంగంలోకి దిగి ఒక వ్యక్తిని ఎత్తుకొని వచ్చి డబ్బులు వసూలు చేసే పరిస్థితి వచ్చిందంటే నిజంగానే వరదరాజుల రెడ్డి చెప్తున్నట్లు ఆందోళనకరమైన పరిస్థితి. ఆయన ఇంకో పిలుపు కూడా ఇచ్చారు మీడియా సమావేశంలో. ప్రజలంతా చైతన్యమై ఇలాంటి వాటిపై తిరగబడకపోతే ప్రజల హక్కులు కూడా మిగలవని కూడా వరదరాజుల రెడ్డి వ్యాఖ్యానించారు. స్వాతంత్రం కంటే ముందు పరిస్థితులు ప్రొద్దుటూరులో నెలకొన్నాయి. ప్రొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి, కానీ పోలీసులు డబ్బులు వసూలు చేసే వృత్తి పోలీసులది కాదు. మరి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడా ఈ 78 సంవత్సరాల్లో ఎక్కడా లేని పరిస్థితి ప్రొద్దుటూరు కల్పించి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తేమంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మేము ఉండామా లేదా? ప్రొద్దుటూరు ఎక్కడుంది? ఎవరిచ్చినారు మీకు అధికారము? 48 గంటలు దాటిపోయిన తర్వాత కూడా కోర్టుకు పెట్టకుండా మీరు పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారా? కడప ఎస్పీ గారికి తెలియదు. ఇది ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు చేస్తా ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళే మేలనిపించే పరిస్థితిలో ఈ ప్రొద్దుటూరు పోలీసుల పరిస్థితి ఉంది. చైతన్యవంతులయ్యి వాళ్ళ పోలీసులు చేసిన తప్పుల మీద మనం తిరుగుబాటు చేస్తే తప్పక, లేకపోతే మామూలు జనానికంతా న్యాయమైన హక్కులు మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం.